ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. చివరి వీడియోలో చెప్పినట్లు మన ఛానల్ ద్వారా ఒకరికి గురువుగారితో మాట్లాడే అవకాశం కల్పించి వారి సమస్యకు పరిష్కారాన్ని చూపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరగలేదు. తిరిగి రేపటి నుంచి మన ఛానల్లో మునుపటిలాగే యథావిధిగా వీడియోస్ రాబోతున్నాయి. వీక్షకులు గమనించగలరు. మరియు గురువుగారితో మాట్లాడే కార్యక్రమాన్ని కూడా పునః ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు సంబంధించిన మెయిల్ ఐడి మీకు చూపించడం జరుగుతుంది. ఆ మెయిల్కు మీ పేరు మరియు మీ ఊరి పేరును సెండ్ చేసి ఎన్రోల్ చేసుకోగలరు. సమయాభావం వలన పూర్తి వీడియోను అప్లోడ్ చేయలేకపోతున్నాం. గురువుగారితో మాట్లాడాలి అని అనుకునేవారు తప్పకుండా ఆ మెయిల్కు మీ వివరాలను పంపి ఎన్రోల్ చేసుకోండి. ప్రతి నెల ఒకరికి మన ఛానల్ తరపున గురువుగారితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి మా వంతు సాయం మేము చేస్తున్నాం. ఇక రేపటి నుంచి పూర్తి వీడియోను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు పరిహారాలను పాటించి మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశాన్ని చెప్పబోయే ముందు కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకు లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు సాయంత్రం సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన పరిహారం. ఏదైనా మన ఇష్ట దైవానికి లేదా అమ్మవారికి స్వర్ణ పుష్పాన్ని సమర్పించాలి. స్వర్ణ పుష్పం అందుబాటులో లేని వారు మన ఇంట్లో కొంచెమైనా బంగారపు వస్తువును ఏదైనా ఉంటే ఆ బంగారపు వస్తువును పాలతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసి కడిగి ఇంట్లోనే అమ్మవారికి సమర్పించి అమ్మవారిని తల్లి దీన్ని స్వీకరించి నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మరియు అప్పుల నుంచి విముక్తి చెంది ధనం సమృద్ధిగా లభించాలి అని అమ్మవారిని వేడుకుంటూ పూజించాలి. ఇలా చేయడం వలన అప్పుల బాధలు తీరి మరియు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వీడియోలో చెప్పినట్లుగా మెయిల్ ఐడికి మీ వివరాలను పంపించి గురువుగారితో మాట్లాడే అదృష్టవంతులు మీరే అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.